హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? రివ్యూ కంప్లీట్ ఎపిసోడ్ చెప్పే ముందు జస్ట్ ఒకటి చెప్తాను. ఏంటంటే భరణి గారు ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో అసలు మామూలుగా కాదు, బేభత్సం. అసలు ఇంట్లో ఉన్న అందరితో ఏదో ఒక బాండ్, నాన్న అని, చెల్లి అని, అన్న అని, కూతురు అని. వామో, అతను ఎంత కాంప్లికేటెడ్ చైన్ తయారు చేసుకుంటున్నారంటే ఏదో ఒక టైంలో అతనికి అది కాంప్లికేట్ అవుతుంది. అండ్ చాలా కోపం వచ్చింది. గేమ్ని గేమ్లా కాకుండా బాండింగ్స్ చూసుకొని వెళ్తున్నారు. చాలా టూ మచ్. నన్ను అడిగితే ఈ వారం నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీక్తారేమో అని అనిపిస్తుంది. చెప్పాలి, కాదు భరణి ఇది కాదు అని చెప్పి. గేమ్ అయితే ఆయన స్టార్ట్ చేశాడు, గట్టిగా ఆడుతున్నాడు. ఆ బాండింగ్స్ వంకలో ఎవరికి ఆయన సపోర్ట్ ఇవ్వాలి, ఆయన ఎవరి ఇంట్లో ఏ ప్లేస్లో ఉండాలి అనేది ఆయన డిసైడ్ చేసినట్లు వెళ్తుంది ఒక రకంగా. ఆ రేంజ్లో ఆయనకు కూడా అందులో ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వేరే కంటెస్టెంట్స్ తెలుసుకోవాలి, ఇతను ఇంతలా ఇస్తున్నాము, ఇంత చూసుకుంటున్నాము, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఐ ఓపెనర్ అవ్వాలి. అండ్ రెండోది, తనూజ గారికి ఈరోజు క్రెడిట్ ఇవ్వాల్సిందే అబ్బా. అస్సలు ఇచ్చి పడేశారు. ఒక సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే రీతు దివ్య గారి గేమ్ కలిపి ఆడి దొరుకుతారనమాట తనూజకి. నాన్న నాన్న అని చెప్పి భరణి గారు తనూజ గారు క్లోజే కదా, అది నేను ఎగ్జాక్ట్గా ఏం జరిగింది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ మూడోది వచ్చేసరికి సంజన గారికి చెప్పాలి. సంజన గారికి ఫ్లోరా గారికి గట్టిగా అన్యాయం జరిగిందండి. పాపం అనకూడదు కానీ వాళ్ళు చాలా చక్కగా గేమ్ ఆడారు. కేవలం ఈ భరణి గారు ఏదైతే బాండింగ్ వరుస ఉన్నదో ఆ బాండింగ్ వల్లనే ఇవన్నీ జరిగాయని చెప్పాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాలుగోది, దివ్య గారికి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలండి. ఎందుకంటే ఆవిడ గేమ్ని గేమ్ లెక్కే చూస్తుంది. ఆడాల్సిన చోట ఆడుతుంది, చెప్పాల్సిన చోట చెప్తుంది. చాలా బాగుంది. అది కూడా ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నానో నేను రివ్యూ చెప్తున్నప్పుడు చెప్తాను మీకు. సో రివ్యూ స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ బర్నీ వచ్చి తనుజ గారిని, అమ్మ ఒక 5 నిమిషాల టైం ఉందా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడనమాట. వెళ్తాడు. తనుజ కూడా ఓకే నాన్న చెప్పని చెప్పి వస్తుంది. నాకు నువ్వే ముఖ్యం అమ్మ, నాకు ఎప్పుడైనా నువ్వే ఫస్ట్, నీ తర్వాత ఏదైనా దివ్య వచ్చి గేమ్ ఆడదాం మన ఇద్దరం అని అడగడం వల్ల నేను ఒప్పుకున్నాను. అప్పటికి కూడా నా మైండ్లో ఆలోచన నీ గురించే రన్ అవుతుంది, నువ్వు ఎవరితో పేరప్ అవ్వాలి, నీ గేమ్ బాగోవాలి అని. సో అప్పుడు నేను వెళ్ళి కళ్యాణ్ని అడిగాను. అవును, ఈయన వెళ్ళి కళ్యాణ్ని అడుగుతాడు. ఓకే అంటాడనమాట. కళ్యాణ్ కూడా నీకు బాగా కేర్ చేస్తున్నాడు, అందుకే నాకు ఆ ఆలోచనతోనే ఒప్పుకున్నాను, అది ఇది అని చెప్తారు. ఆయన మాటల్లో ఉన్నది చేతల్లో ఎక్కడా ఉండదు, ఎక్కడ ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన స్టార్టింగ్లో ఈ మాట అన్నారు కదా, తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఈ మాటకి తర్వాత ఆయన ఎట్లా ఫ్లిప్ అయ్యాడో నేను చెప్తాను మీకు జరిగిన సిచ్యువేషన్ని. తర్వాత ఈ లోపల రీతును సంజన గారు కామెడీ చేస్తూ ఉంటారు. రాము నేను రాను అనే సాంగ్కి డాన్స్ చేస్తూ ఇంట్లోంచి బయటికి రాకుండా. రాము మాత్రం పదండి బయటికి పదండి అని అంటారు. ఇమాన్యువల్ అంటాడు అనమాట, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు, నిప్పుతో గేమ్స్ ఆడుతున్నారు, నామినేషన్ చేసేస్తాడు, అసలుకే జాగ్రత్త అని అంటాడు అనమాట. అది మాత్రం నిజమే. రాము గారు ఎట్లా అంటే ఒక్కసారిగా ఫైర్ లాగా నామినేషన్ చేసినా చేస్తారు, అందులో అయితే నో డౌట్. అండ్ రాము గారు అయితే ఒక స్ట్రిక్ట్ కెప్టెన్ కింద ఉంటున్నారు, అదైతే కళ్ళకు కొట్టినట్లు కనిపిస్తుంది. చాలా బాగా కెప్టెన్సీ వెళ్ళిందనే చెప్పాలి రాము గారు దీంట్లో. అంటే చెప్పాల్సినట్టు కొంచెం గట్టిగా చెప్తున్నట్టు అనిపించింది అనమాట. ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని. సో ఈ లోపల టాస్క్ స్టార్ట్ అవుతుంది. నాచోరే అని ఒక టాస్క్ ఉంటుంది. అందరు కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరేసి జంటలు కదా, ఒకరోజు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బిగ్ బాస్ ఆ సాంగ్ ఆపి ఒక కలర్ చెప్తారు, ఆ కలర్ ఉన్న హోల్లో వీళ్ళు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కదా. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాంట్రవర్సీ రేంజ్లో అనమాట. కళ్యాణ్ వెళ్తాడు, కళ్యాణ్ని తోసుకుంటూ కూడా శ్రీజ కూడా వెళ్ళిపోతుంది అనమాట. శ్రీజ కూడా దూరేస్తే భరణి గారు ఇట్లా లాగేస్తూ ఉంటారనమాట. ఈ లోపు తనుజ ఫైర్ అవుతుంది, మీకోసం మీరు ఆడండి, వేరే వాళ్ళ కోసం ఆడకండి అని. ఏంటంటే కట్ చేస్తే సీను, రీతు దివ్య అనుకుంటారు, నేను కానీ ఒకవేళ ముందు దూరితే నువ్వు నాకు పట్టుకొని హెల్ప్ చేయి, నువ్వు కానీ ముందు దూరితే నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తా అని. బట్ ఈ విషయం తనుజకి తెలుస్తుంది. తెలిసాక చాలా బాధపడుతుంది అట్లా ఎలా చేస్తారని. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, భరణి గారికి కూడా తెలుసు అనమాట, అందుకు ఫీల్ అయ్యింది అనమాట. మేజర్ రీజన్ ఫీలింగ్కి అదనమాట. మరి నాన్న నువ్వే నా ప్రయారిటీ, నీ తర్వాతే అని అంటాడు, కానీ అతను చెప్పడనమాట ఇట్లా కలిసి గేమ్ ఆడుతున్నారు అని. చాలా బాధపడుతుంది అనమాట ఆవిడ. సో అయితే ఇప్పుడు పాజ్ పెట్టేస్తారు, ఎందుకంటే కళ్యాణ్ శ్రీజ ఇట్లా ఉన్నారు కదా, మళ్ళీ అదే పొజిషన్కి వచ్చి రీటేక్ చేయమంటే బిగ్ బాస్ అంటే రీటేక్ చేయకూడదు, విన్నర్ని అనౌన్స్ చేయండి అని.
సో ఇక్కడైతే శ్రీజాకి అన్యాయం జరిగిందండి. ఎందుకంటే స్లో మోషన్లో అది చూస్తే శ్రీజాయే ఫస్ట్ బయటకు వచ్చింది, కళ్యాణ్ కాదు. సో శ్రీజ గారికి రావాల్సింది కళ్యాణ్కి వెళ్ళిపోయిందనమాట. బట్ యా, శ్రీజ అండ్ కళ్యాణ్ ఎంత సపోర్ట్ అయినప్పటికీ శ్రీజ గారు బాటమ్ 2లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఆవిడ కొంచెం పాయింట్స్ వచ్చి ఉంటే హెల్ప్ అయి ఉండేది డెఫినెట్గా. 100 పాయింట్స్ అండ్ ఇట్స్ నాట్ స్మాల్ పాయింట్స్ కదా. మంచిగా వాళ్ళకి కొంచెం ముందు వెళ్ళేవారు, 3rd పొజిషన్కో 2nd పొజిషన్కో, అక్కడ అట్లా అవుతుంది. తర్వాత సెకండ్ దివ్య గారు వెళ్తారనమాట. దివ్య గారు దూరుతున్నప్పుడు ఏమవుతుందంటే రీతు ఇట్లా దివ్య వెనకన కాలు మీద పడి ఉంటుంది. ఈ పడే ప్రాసెస్లో అందరూ లాగడానికి ట్రై చేస్తే భరణి గారు కాలుతో తన్నేసే అంటే చూసారా, భరణి గారు అసలు ఏ రేంజ్లో ఆయన గేమ్ ఆడడానికి చూస్తుంటే తన్నిసినా పర్వాలేదు, ఆయనలో ఉన్న మంచితనం రేలంగి మాయ క్యారెక్టర్ అంతా ఎగిరిపోయింది అనమాట. ఆయన యాక్చువల్ భరణి గారి గేమ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. సో తన్నేసి అంటే ఈ లోపల రీతు ఇట్లా పడి ఉంటుంది అనమాట. కానీ అందరూ ఏమనుకుంటారు, రీతు లాగుతుందేమో అనుకుంటారు, కాదు, రీతు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అసలు మస్తు కోపం వస్తుంది అనమాట తనుజకి. సో బయటికి రాగానే తెగ ప్రశంసిస్తారు, మెచ్చుకుంటాడు భరణి, సూపర్ అమ్మ అని. సో ఈ లోపల ఈ దివ్యకిను తనుజకి డిస్కషన్ అవుతుంది. నేను నాన్నతో మాట్లాడితే నువ్వెందుకు దూరుతున్నావు అని, నా పార్ట్నర్ కాబట్టి నేను దూరుతాను అంటారు. ట్విస్ట్ ఏంటంటే భరణి వచ్చి దట్స్ ఓకే అని చెప్పి దివ్యను ఓదాడుస్తాడనమాట, తనుజని కాకుండా. మళ్ళీ చూసుకోండి, ప్రయారిటీ ఎగిరిపోయింది అనమాట, మళ్ళీ ఎగిరిపోయింది. సో ఖచ్చితంగా భరణి గారు చెప్పేది ఒకటి, చేస్తుంది వేరే ఒకటి అనమాట. తర్వాత రీతు వస్తుంది. ఇంకా లాస్ట్లో సంజన అని సుమన్ శెట్టి గారు మిగులుతారు. సుమన్ శెట్టి గారు హైలైట్ అండి, ఒక్కసారి జప్మని వచ్చి దూరుతారు అనమాట. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్ పేస్లో వచ్చి ఆయన అట్లా దూరి వెళ్తారు అని. సో సంజన గారు లాస్ట్లో ఉండడం వల్ల 0 పాయింట్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు స్కోర్ బోర్డ్లో చూస్తే భరణి అండ్ దివ్య ఉంటారు. సెకండ్ ఏమో కళ్యాణ్ అండ్ తనుజ గారు ఉంటారు. థర్డ్ రీతు, డెమోన్ పవన్ ఉంటారనమాట. 4th ఏమో సుమన్ శెట్టి గారు, సంజన అండ్ ఫ్లోరా. 5th ఏమో సుమన్ శెట్టి గారు, శ్రీజ ఉంటారు. అయితే బిగ్ బాస్ అక్కడ చెప్తారు, ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళకు ఒక పవర్ ఇస్తారు. ఏంటంటే వీళ్ళు ఒక టీంని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుద్ది చూడండి స్టోరీ. అసలు భరణి గేమ్ అంతా బయట పెట్టుకున్నట్టే ఒక రకంగా, అది మంచికే జరిగింది. అట్లీస్ట్ హౌస్ మేట్స్ ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఏమంటాడంటే ఫస్ట్ వెళ్ళగానే దివ్య పాయింట్స్ పెడుతుంది, లేదు నాన్న ఫస్ట్ 3 టాస్క్ నుంచి కూడా సంజన ఫ్లోరా చాలా బాగా ఆడారు, చాలా బాగానే ఇచ్చేశారు, వాళ్ళైతే మంచిగా ఆడుతున్నారు, వాళ్ళంత ఆడినందుకైనా వాళ్ళని తీయకూడదు, నన్ను అడిగితే సుమన్ శెట్టి కానీ శ్రీజని తీయాలి అని చెప్పి చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ పెడుతుంది దివ్య. అసలు బెస్ట్ అంటే చాలా ఇంప్రెస్ అనిపించింది ఆమెను చూడగానే. ఎంత గేమ్ ఆడుతున్నా గేమ్ పరంగానే చూస్తుంది ఆవిడ, బాండ్స్ గీన్స్ అవేం చూడకుండా అట్ ప్రెసెంట్. ఎందుకంటే భరణి ఆవిడతో ఉన్నారు కాబట్టి బాండ్స్ చూడట్లేదు. మేబీ భరణి గారు వేరే టీంలో ఉంటే చూస్తారేమో, అది అవకాశం వచ్చినప్పుడు చూడాలన్నమాట, సందర్భం వచ్చినప్పుడు చూడాలి. అయితే భరణి ఏమంటారంటే కానీ సుమనన్ ఉన్నారు కదా అని అంటారు. కట్ చేస్తే శ్రీజ గారు సుమన్ శెట్టి గారితో గేమ్ స్టార్టింగ్కి ఎల్లు అన్నని ఎప్పుడైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేయమని చెప్పి అడుగన్నా అంటే శ్రీజ వెళ్ళి సుమన్ శెట్టి గారితో అంటది. సుమన్ శెట్టి గారు వెళ్ళి, అన్న మరి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా అవసరమైనప్పుడు అంటే మాట తీసుకొని వస్తాను అనమాట. సూపర్ అండి శ్రీజ నిజంగా వావ్. అంటే గేమ్ ఆడిస్తూ ఆలోచనతో కూడా వెళ్తుంది ఆవిడ. ఒక్కటే మైనస్, పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అరుస్తూ ఆ పాయింట్ మాట్లాడింది రైటో రాంగో కూడా చూసుకోకుండా మాట్లాడతారే కానీ బెస్ట్ ప్లేయర్ అని చెప్పచ్చు ఆవిడ, అంత బాగా ఆడుతుంది గేమ్ అనమాట. మొత్తానికి భరణి గారు సో మొత్తానికి ఇట్లా అయితే సంజన గారు ఫ్లోరా గారు టీం తీసేస్తారనమాట. కేవలం భరణి సుమన్ శెట్టితో ఉన్న బాండ్ వలన గేమ్ చూపిస్తున్నాడు అనకూడదు. కానీ పాపం అనవసరంగా భరణి గారు బాండింగ్స్ వలన సంజన గారికి ఏమో ఫ్లోరా గారికి ఏమో అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. సంజన గారు అవుట్ బస్ట్ అవుతారు, కర్మ సిద్ధాంతం ఉంది, ఇట్లా వెళ్తే ఇలా వెళ్ళిన వాళ్ళు ఇలా వస్తారు అని చాలా బాధపడుతుంది. ఆవిడ వచ్చి ఇంకా నేను ఆడలేను గివ్ అప్ చేసినట్లు ఉంటుంది అనమాట. పాప అందరిలో నందు డేంజర్ జోన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంది. ఇమాన్యువల్ ఎంత ఇంప్రెసివ్ అంటే, అలా కాదు మీరు బాగా ఆడుతున్నారు, గివ్ అప్ చేయొద్దు, అలా అనద్దు, చేయొద్దు అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్లోరాలో పాజిటివిటీ అయితే మామూలుగా కాదు, మనం ఆడడం ఏం చేస్తాం, కానీ ఆవిడ కూడా టీయర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ పాపం బాగా ఆడుతున్నారు, ఇద్దరు దే బోత్ ఆర్ ఎంజాయింగ్ అనమాట ఫస్ట్ టైం, బట్ అవ్వదనమాట. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే భరణి గారు అంటారు, చూడు ఎలా కూర్చుందో ఆమెను చూస్తే చిరాకేస్తుంది అని. నువ్వు ఒక పక్క ఈయన ఒక పక్క భరణి గారు కూతుర్లు అని చెప్పి దివ్య తనుజ అంటారు, శ్రీజ కూడా అట్లనే కదా.
అయితే అలా అని ఉండకూడదు. ఎందుకు అన్నారో మరి నాకు తెలియదు కానీ అలా అయితే అని ఉండకూడదు. సో ఇప్పుడు ఇంకో టాస్క్ స్టార్ట్ అవుతుంది, పిరమిడ్ టాస్క్ అనమాట. కోఆర్డినేషన్ చేసుకొని ఇట్లా మెల్లగా రోప్తో లాక్కుంటూ వాళ్ళు గ్లాసెస్ ఇచ్చినవి పిరమిడ్ షేప్లో పెట్టాలి. అయితే అందరూ బాగా ఆడారు ఈ టాస్క్, ఖచ్చితంగా అది చెప్పాలి, ఇంక్లూడింగ్ రీతు అండ్ డెమాన్. కానీ రీతు అండ్ డెమాన్ విన్ అవ్వలేకపోతారు. ఎందుకంటే ఫస్ట్ తనూజ అండ్ రీతు ఇద్దరు ఒకేసారి ఆల్మోస్ట్ తనూజ కళ్యాణ్ కూడా చాలా కోఆర్డినేషన్గా ఆడతారు. రీతు డెమోన్ కూడా చెప్తారు, డెమోన్ చెప్తుంటాడు స్లో స్లో అని. ఇద్దరికి ఆల్మోస్ట్ ఇద్దరు ఎవరు విన్ అవుతారని చూసే టైంలో తనూజ కామ్ అండ్ కంపోజ్గా గ్లాస్ పెడితే పాపం రీతు ఏంటంటే ఫాస్ట్లో పెట్టాలి, తొందరగా అయిపోవాలని చెప్పేసి ఆ ఆలోచనతో ఆవిడ పెట్టే టైంకి అంతా పడేస్తుంది అనమాట ఆ ఫాస్ట్నెస్కి. సో అట్లా తనూజ కళ్యాణ్ విన్ అవుతారు. సెకండ్ భరణి దివ్య గారు విన్ అవుతారు. థర్డ్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ. ఫోర్త్ ఏమో రీతు అండ్ డెమోన్ అనమాట లాస్ట్లోనే. సో అయితే డెమోన్ అంటాడు ఏమైపోయింది, మెల్లగా పెడితే ఏమైపోయింది, అట్లీస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు ఎట్కి కాకుండా ఇట్లా లాస్ట్కి వచ్చాము అని అంటాడు అనమాట. చాలా స్పోర్టివ్గా ఉంటాడు డెమోన్ పవన్. ఎక్కడా కూడా అరవడం, నీ వల్లే గేమ్ పోయిందని చెప్పడం కానీ, కోపం అవడం కానీ, నువ్వు ఎందుకు ఇలా చేసావని కానీ ఏముండదు. ఇక్కడ కట్ చేసేది రీతు గారు మళ్ళీ ఏడుస్తారని, ఆ ఏడుపుకోదన్నో కన్నీళ్ళు రావు, ఫేక్గా ఏడుస్తుంది ఆవిడ. క్లియర్గా కనిపిస్తుంది అది ఫేక్గా ఆవిడ ఇచ్చేస్తుంది అని. కానీ అప్పుడు కూడా వచ్చి డెమోన్ అంటాడు ఏం లేదు, ఇలా అనుకుంటే మనం ఇంకా బాగా ఆడతాం నెక్స్ట్ టాస్క్ అని, అంతే తప్ప అలా ఇచ్చేసుకోకూడదని అంటాడు. అప్పుడు కూడా వచ్చి జెన్యూన్గా కన్సోల్ చేస్తాడు ఆయన రీతుని. అసలు సూపర్ అనిపించింది డెమోన్ అయితే అసలు. ఈ లోపల బిగ్ బాస్ వచ్చి అందరూ కూర్చొని ఉంటే అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చినందువలన భరణి దివ్య దే ఆర్ సేఫ్. అండ్ సెకండ్ వచ్చిన కళ్యాణ్ తనూజాలో ఒక్కలే సేఫ్ అవుతారు, ఇంకొకరు డేంజర్ జోన్లో ఉంటారని చెప్తారు. సో అలా చెప్పడం వల్ల తనూజ అండ్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కళ్యాణ్ అంటాడు లేదు నేను సేఫ్ అవుదాం అనుకుంటున్నాను ఈ వారం, నేను ఆడేను చూడు హెల్ప్ చెయ్యని అంటాడు అనమాట. నేనైతే ఫెసిలిటీస్ పరంగా నీకే ఇద్దాం అనుకుంటాను, బట్ నేను సేఫ్ అవుదాం అనుకుంటున్నాను చెప్పేసరికి తనూజ ఓకే అని చెప్పి కళ్యాణ్ని సేఫ్ చేస్తారనమాట. సో అట్లా కళ్యాణ్, భరణి అండ్ దివ్య గారు సేఫ్ అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. అండ్ ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. అండ్ కట్ చేస్తే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడంట. సో తర్వాత టాస్క్ ఆడతారు భరణి, ఇమాన్యువల్, రాము వీళ్ళందరూ టాస్క్ ఆడతారు. తనూజ, దివ్య వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. పెట్టిన టాస్క్స్లో కళ్యాణ్ విన్ అయ్యి కళ్యాణ్ కెప్టెన్ అవుతాడనమాట. సో ఇది తెలిసిన అప్డేట్. అండ్ నాగార్జున గారి ఆల్రెడీ సాటర్డే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ మీద డబుల్ ఎలిమినేషన్ ఉందని అనౌన్స్మెంట్ కూడా జరిగిందంట. ఎవరిద్దరు వెళ్ళిపోబోతారో అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా అప్డేట్ తెలియగానే వీడియో చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.